ఏదైతే నిన్న మేము మా ప్రెస్ మీట్లో సవాల్ విసిరినామో దానికి ఆ సవాల్కి కౌశిక్ రెడ్డి నేను రెడీ వస్తున్నా అని చెప్పి అని ఇందాక ప్రెస్ మీట్ పెట్టుడు జరిగింది. మరి ఏం మాట్లాడుతుంది దాంట్లో? నేను దేవుడు సాక్షి పైన తడి బట్టల పైన ఒట్టేసి చెప్తున్నా అని అంటున్నాడు. అసలు ఏమైనా సిగ్గుందా నేను అడుగుతున్నా. ఇవాళ అతని మనస్సాక్షికి తెలుసు అతను అబద్ధాలు ఆడుతున్నాడు. ఇక్కడ బాధితులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ చేత కూడా నేను మాట్లాడిస్తా. ఒక సామాన్యమైన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణ ఉట్టుట్టనే చేయరు. ఎమ్మెల్యే పైన ఆరోపణ చేయాలంటే ఆధారాలు ఉంటేనే చేస్తారు. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేత కూడా డబ్బులు తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు మేము రుజువు చేస్తాం ఈ ప్రెస్ మీట్లన్నీ ఒక తెలియజేస్తున్నా. ఒకటి, మరి అతను ఏమన్నా రుజువు చేసిండా మా మంత్రి గారి పైన? ఏదైతే 2-3 ప్రెస్ మీట్లు పెట్టుకుంటా డబ్బులు తీసుకున్నాడు, స్కామ్, ఇది 100 కోట్ల స్కాము అని ఆరోపిస్తుండో, ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. ఆధారాలు ఏవి కౌశిక్ రెడ్డి? ఆఖరికి నీ పరిస్థితి ఎట్లుందంటే దేవుడి పైన ఒట్టేసుడు అబద్ధాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావు. నీ ఉనికి, ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు ఇది. ఇంతకంటే సిగ్గుచేటు ఒక రాజకీయ నాయకుడికి, ఒక మనిషికి ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ ముందు స్పష్టంగా ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది వీళ్ళిద్దరు చెప్పుడు జరిగింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసినావు, ఏ ఒక్క వివరాలను ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ఓవర్లోడు అని చెప్పుకుంటా తప్ప ఎవరు పైసలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఏమైనా ఒక్క పాయింట్ అయినా ఇప్పటి వరకు చెప్పగలనవా కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. ఆవేశంతోనో ఏదో ఒకటి నేను చేసి గొప్పవాణ్ణి కావాలనో అని సవాల్ వేయంగానే నువ్వు వస్తే నువ్వే బొక్కబోల పడ్డావు. ఇప్పుడు నీ గోతి నువ్వే తవ్వుకున్నావు. సో ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం, నువ్వు ఆరోపణ చేసినావు, నీ దగ్గర ఆధారాలు లేవు. మేము ఆరోపణ చేసినాం, ఆధారాలు మీ ముందు చూపెట్టినాం. ఇప్పటి నుంచి నిన్ను మేము ఒక ఎమ్మెల్యేగా చూడము. ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి పైన మాత్రమే రేపటి నుంచి మా పార్టీ, మా లీడర్షిప్ మేము పనిచేసుకుంటా ముందుకు పోతాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి గట్టిగా చివరిసారిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఎలక్షన్లప్పుడేమో కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసినావు. ఇప్పుడు కేవలం ఇక్కడ ఉనికి కాపాడుకోవాలి అని ప్రూవ్ చేయడానికి దేవుడి పైన నువ్వు ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నావు అంటే ఈ సమాజం నిన్ను ఏ రకంగా చూస్తుంది ఈ రోజు నుంచి అనేది నీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. ఈరోజు మా 6 గ్యారంటీలు గడప గడపకు అందేలాగా చేసే బాధ్యతనే మాది ఉంటుంది. ఎందుకంటే ఇంత దిగజారిపోయిన తనం ఏ ఒక్క రాజకీయ నాయకుడు చరిత్రలో చేయలే. దీంట్లో ఉన్న చరిత్ర సృష్టించినావు, బ్లాక్మెయిల్ చేసి ఏదైతే నువ్వు ప్రజల్ని మభ్యపెట్టినావో, ఇప్పుడు అబద్ధాలు కొట్టేసి ఇంకా దిగజారిపోయినావు. కౌశిక్ రెడ్డి గారు, ఈ రోజు నుంచి నువ్వు గిట మా మంత్రి గారి పైన
ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే లీగల్గా చట్టపరంగా మీ వెంబడి మీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా మేము చేసుకుంటూ పోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇది ప్రజాపాలన. మేము కేవలం అభివృద్ధే మా లక్ష్యం. నువ్వు ఏదైతే ఆరోపణలు చేసినావో, తప్పుడు ఆరోపణలు, దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే. దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం